నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఒక ఇది కాంట్రోవర్షియల్ టాపిక్ అనాలో, బర్నింగ్ టాపిక్ అనాలో మీరు చెప్పేదాన్ని బట్టే మేము డిసైడ్ అవుతామేమో. అయ్యో! యాక్చువల్‌గా కంగనా రనౌత్ హ్మ్. ప్రెజెంట్ ఎంపీగా ఆవిడ భారీ మెజారిటీతో గెలిచారు. అట్ ది సేమ్ టైమ్ నిన్న చూసినట్లయితే ఎయిర్‌పోర్ట్‌లో ఆవిడకి ఘోర అవమానం జరిగింది. ఒక కానిస్టేబుల్ ఆవిడని ఆహ్, ఐ మీన్ ఎయిర్‌పోర్ట్‌లో చెంపదెబ్బ కొట్టారు. అవును. బట్ అంటే ఒక ఎంపీకే రక్షణ లేదా మ్యామ్? అంటే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆఫ్‌కోర్స్ ఆ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసినప్పటికీ కూడా అది అనుకోని ఒక అవమానమే కదా! ఒక ఎంపీని ఒక కానిస్టేబుల్ వచ్చి కొట్టడం అంటే అది చిన్న విషయం గాదు. దాని గురించి మాట్లాడండి మ్యామ్. మీరో మాట అన్నారు ఎంపీకే రక్షణ లేదా అని. అసలు దీని రూట్ కాజ్ మనం కొంచెం ఒక 2 ఇయర్స్ వెనక్కెళ్తే అమ్మాయి మాట్లాడింది. అలాగే అదే ఆ యాజిటేషన్స్ రైతులకి సంబంధించినంత వరకు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. నేను రైతులకి సపోర్ట్ చేస్తున్నాను. సో, కాబట్టి నువ్వు మాట్లాడావు. ఆహ్, అమ్మాయి మాట్లాడింది ఏంటంటే ప్రొటెస్ట్ చేసేటటువంటి రైతులని రైతులు అని చెప్పి ఎవరైతే ప్రొటెస్టెంట్స్ ఉన్నారో ప్రొటెస్ట్ చేసేటటువంటి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంది. మీరు నిజంగా రైతుల కోసం పోరాటం చేయట్లేదు. ఆ లాలో ఏముందో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. తెలియకుండా వచ్చి కూర్చున్నారంటే యు ఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి మాట్లాడింది. ఇది జరిగి 2 ఇయర్స్ అయింది. మీరన్నారు ఒక ఎంపీకి రక్షణ లేదా అని. అదే మూమెంట్‌లో మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే ఈ సేమ్ ఇదే దీంట్లో కరెక్ట్‌గా పాకిస్తాన్ బోర్డర్‌కి జస్ట్ కొంచెం చాలా కోతవేటు దూరంలో ఆయన కన్వాయ్‌ని ఆపేశారు. ఓహ్! ఓకే. మరి ఆయన భద్రతను ఏం ప్రశ్నిద్దాం మనం ఇక్కడ? సో ఆమె పోల్చింది ఏంటంటే ఖలిస్తాన్ ఉగ్రవాదుల్లాగా మీరు ఫైట్ చేస్తున్నారు అనంది. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. పంజాబ్‌లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవడో జ్వాలను రగిలించాడు. దానికి వేరెవరో బలి అయ్యారు. అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్‌నే వాళ్ళు ప్రొటెస్ట్ చేసేసి కరెక్ట్‌గా పాకిస్తాన్ బోర్డర్‌కి కోతవేటు దూరంలో ఆయన ఆగిపడి జస్ట్ ఏ ఒక్కటి జరగకూడదు ఒక రాకెట్ లాంచర్ లాంటిది ఒక చిన్నది వేసినా కూడా అక్కడ బీభత్సం జరుగుతుండేది. అంటే కేవలము ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎగెయినెస్ట్‌గా ఆయనకి వ్యతిరేకంగా జరిగేటటువంటి చర్యల్లో ఆయన్ని ఓడించాలి అనేటటువంటి కాన్సెప్ట్‌లో చేసినటువంటి ఇవి చర్యలు ఇవన్నీ కూడా ఆయనే ఫేస్ చేశాడు డైరెక్ట్‌గా. ఇంకా కంగనా రనౌత్‌తో ఒక ఎంపీ పరిస్థితి ఎలా ఉంది అనంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అనంటే వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత భయంకరంగా వేళ్ళూనుకుపోతున్నాయి. భద్రత, రక్షణ ఎక్కడ ఉంది? ప్రధానమంత్రికి ఆ సిట్యుయేషన్ జరిగింది అనంటే అసలు మనము ఒక ప్రతి పౌరుడు ఆలోచించాల్సింది ఏంటి అనంటే అసలు ఏమవుతుంది? ఇవాళ ఎంతసేపు మనం ఏం ఆలోచిస్తున్నామమ్మా? మన పిల్లవాడు స్కూల్‌కి వెళ్ళాడా? ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు? ఎంత ఫస్ట్ క్లాస్‌లో వచ్చాడు? ఎంత ర్యాంక్ వచ్చింది? వాడు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది? వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? అమెరికా వెళ్ళాలి, అక్కడ ఏమన్నా చేయాలి, బాగా స్థిరపడాలి, డబ్బులు బాగా సంపాదించాలి, మావాడు అమెరికాలో ఉండాలి. నిన్ను కన్న దేశము, నువ్వు ఉన్న దేశము ఏమవుతుంది అనేటటువంటిది ఆలోచన ఎవరికైనా ఉందా? ఏ తల్లైనా తన బిడ్డని దేశంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకునేటటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చాలా మంది చెప్తున్నారు మన దేశంలో ఎవరు పట్టించుకోరండి, మన దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయండి. జరిగే ఇన్సిడెంట్లు కొన్నే, కానీ మన దేశంలోనే పుట్టి పేరు తెచ్చుకున్నటువంటి ఒక అబ్దుల్ కలాం లేడా అండి? ఒక పెద్ద సైంటిస్టు. ఎంతమంది ఉన్నారు మనం చెప్పుకుంటూ పోతే ఎంతమంది మేధావులు మన దేశాన్ని నంబర్ 1 ప్లేస్‌లో నిలబెట్టడానికి ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? వీళ్ళందరినీ మనం ఎందుకు ఉదాహరణగా తీసుకోం? ఫెయిల్యూర్ అయిన అంటే మనం తప్పించుకోవాలి కాబట్టి ఫెయిల్యూర్‌ని ఉదాహరణగా తీసుకుంటాం. అమ్మాయి కంగనా రనౌత్ చాలా డైనమిక్ వుమెన్. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి కేవలము సినిమా తార ఎవరో చెప్పి ప్రాంప్టింగ్ చేయటం అనేది ఆమె చేయదు. ప్రతి ఒక్క విషయంలోనూ నాకు అమ్మాయిలో నచ్చింది ఏంటంటే చాలా డైనమిక్ నేచర్ అమ్మాయిది. అమ్మాయి స్ట్రగుల్ నుంచి వచ్చింది. స్ట్రగుల్ నుంచి వచ్చినటువంటి ఆ కసిని అమ్మాయి ఏం చేసిందంటే నేను ఏదో ఒకటి సాధించాలి, డబ్బు సాధించా, పేరు సాధించా, దీనికి మించి నేను సాధించాల్సింది ఏమైనా ఉంది అనంటే
ఆ రాజకీయాల ద్వారా, అధికారం ద్వారా నేను ఏదైనా చేయగలుగుతాను అనేటటువంటి స్థితిలోకి అమ్మాయి వెళ్ళిపోయింది. యాక్చువల్‌గా రాజకీయాల్లోకి రాకపోయినా గానీ, ఇప్పుడు మంచి ఫేమ్ ఉంది. మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. అండ్ స్టిల్ షీ ఈస్ యాక్టింగ్. అదే అంటున్నా. అసలు ఆ అమ్మాయికి అంత కాంట్రవర్సీస్‌లోకి ఎళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశంలో నేను ఒక పౌరురాలిని. పౌరురాలిని కాబట్టి నాకు నచ్చినటువంటి నాయకుడిని నేను సపోర్ట్ చేస్తున్నా. నాకు నచ్చినటువంటి విధానాలని నేను స్వీకరిస్తున్నాను. నచ్చని వాటిల్ని నేను ఎండగడుతున్నాను అని చెప్పి తన వంతు పాత్ర తను పోషిస్తూ వస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, తన అమ్మాయికి జెడ్+ క్యాడర్ సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఎంత డైనమిక్ ఇష్యూస్‌ని ఆ అమ్మాయి ప్రెజెంట్ చేస్తుంది. యాజ్ ఒక సినిమా యాక్టర్, ఒక గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి. ఆ అమ్మాయి తలుచుకుంటే 100 కోట్లు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర వస్తున్నా కూడా ఈ దేనికి కూడా ఇది కాకుండా తనని తాను తన ఉనికిని ఎప్పటికప్పుడు కూడా తన ఉనికిని చాటుకుంటూ ఎంత ధైర్యంగా నిలబడగలుగుతుంది. ఇవాళ ఆ అమ్మాయి ఎంతమందికి ఇక్కడ ఇద్దరు ఉమెనే చూడండి. ఇక్కడ ఒక ఉమెన్ చెంపదెబ్బ కొట్టింది, ఒక ఉమెన్ కొట్టించుకున్నాము. ఎంత హుందాగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది అనంటే, నేను సేఫ్గానే ఉన్నాను, అవును, నేను సేఫ్గా ఉన్నాను, నేను చాలా సురక్షితంగా ఉన్నాను, నేను భద్రంగా ఉన్నాను. వాట్ అబౌట్ అదర్స్? ఇదే గనక ఈ ఉద్యమం గనక పెరిగితే దేశం ఏమైపోతుంది, దేశంలో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, దేశంలోకి ఇది అవుతున్నాయి, ఏ శక్తులు చొచ్చుకుని వస్తున్నాయి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆమె వేసింది. ఇది ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది జరిగేప్పుడు ఆమె ట్వీట్ చేసింది ఎప్పుడు, మాట్లాడింది 2 సంవత్సరాల క్రిందట విషయము. ఇవాళ ఆవిడ భారీ మెజారిటీతో గెలిచి ఒక ఎంపీగా ఉన్నప్పుడే ఆవిడ చెంపదెబ్బ తిన్నది అంటే ఇక పరిస్థితి మామూలు వాళ్ళ పరిస్థితి రేపొద్దున ఏమవుతుందో క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఈ రోజు ఈ సంఘటన మనకి గుర్తు చేస్తుంది. చూడండి, లేడీ మీదకి లేడీని ఉసిగొల్పారు అక్కడ. ఆమె ఏమంది, ఏదో ఇప్పుడు కొట్టిన వాళ్ళు సమర్థించుకుంటారు, కానీ అక్కడ జరిగినటువంటి విషయము, ఆ విషయం వెనుక ఉన్నటువంటి పరిస్థితులు చెప్పండి. రైతులకి సంబంధించినటువంటిది చేసినటువంటి అమెండ్మెంట్ చేసినటువంటి ఫార్మర్స్ లా మొత్తం అంతా కూడా వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతా. నేను అడుగుతాను, అసలు ఆ లా మీరు చదివారా? వాళ్ళ అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నాకు చెప్పండి, దాంట్లో పాయింట్స్ చెప్పండి. దానివల్ల దేశాన్ని ఛాలెంజ్ కూడా చేశారు మొన్న ఎవరో. దీనివల్ల నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి దీనివల్ల రైతులు నష్టపోతారు అనేది మీరు ప్రూవ్ చేస్తే ఏదో నేను తప్పుకుంటానో లేకపోతే ఎన్నో కోట్లు ఇస్తామనో ఎవరో ఛాలెంజ్ చేశారు కూడా. ఎవరో ఒక్కళ్ళు బయటికి రాలా. అంటే ఏంటి, ఎవడో ఏదో వాగుతాడు, దాన్ని నచ్చనాడు దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అసలు నువ్వు ఒక దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అనేటటువంటి విశ్లేషణ నీ దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉండాలి, దాని మీద నీకు నాలెడ్జ్ ఉండాలి. దాన్ని వ్యతిరేకిస్తున్నందుకు నీ యొక్క విశ్లేషణ సమర్థవంతంగా ఉండాలి. ఎవరికి తెలుసు చెప్పండి. ఈవెన్ నిజంగా నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా కొంత తెలుసు దాని గురించి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిందో నిన్న నుంచి దాని మీద ఇన్ఫర్మేషన్ తీస్తున్నా. అసలు ఇది ఏంటి, ఎందుకు ఆ అమ్మాయి మాట్లాడింది, ఎందుకు ఈ విధంగా నిజంగా నాకే గుండె జల్లుమంది. అరే, ఎంపీగా వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి కొట్టింది అంటే అసలు ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున? అంటే ఇక్కడ ఒక ఉద్యమం అనేది, ఒక వ్యతిరేకత అనేది ఒక ప్రాంతం నుండి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఉద్యమంతోటే కదమ్మా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అని పెట్టి అమృతసర్ స్వర్ణ దేవాలయంలో జరిగినటువంటి దానికి ఆవిడ పెద్ద మూల్యం చెల్లించుకుంది. అది వెరీ సెన్సిటివ్ ఇష్యూ. మతాన్ని రెచ్చగొట్టడము, కులాన్ని రెచ్చగొట్టడము, మనిషి యొక్క భావోద్వేగాలు చాలా సున్నితమైనటువంటివి. ఇవి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏది టచ్ చేయకూడదో దాన్ని టచ్ చేసి వాళ్ళ భావోద్వేగాల్ని పెంచి దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఇతర శక్తులన్నీ కూడా కూడగట్టుకొని భారతదేశానికి వేసి చూస్తున్నాయి, పాములు కదుపుతున్నాయి. సో మనం ఈ సంఘటన మనకి హెచ్చరించేది ఏంటంటే మనం అలర్ట్గా ఉండాలి, మన దేశం పట్ల మనం గౌరవంగా ఉండాలి, మన దేశం పట్ల మన రాజకీయ నాయకుల పట్ల వాళ్ళ రాజకీయ పార్టీల యొక్క విధి విధానాల పట్ల ప్రభుత్వ పరిపాలన పట్ల మనకి సమగ్రమైనటువంటి అవగాహన మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేటటువంటిది ఈ సంఘటన గుర్తు చేస్తాం. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే చాలా మందికి ఒక కానిస్టేబుల్ ఒక ఎంపీని కొట్టడం అంటే దీని వెనకాల ఇంకెవరైనా ఉండుంటారా? భయంకరమైనటువంటి సపోర్ట్ అమ్మ. ఇట్స్ ఎ మాఫియా, 100% ఇట్స్ ఎ మాఫియా. అమ్మాయి 2 సంవత్సరాలు పట్టింది కొట్టడానికి అనంటే వాళ్ళు ఎక్కడెక్కడ పాములు కదుపుకుంటూ వచ్చి ఎక్కడ దొరకబుచ్చుకొని చేశారంటే ఇది చాలా పెద్ద స్కెచ్. అంతేగాని ఆవిడేదో ఆవేశంలో టపామని కొట్టి మా అమ్మ
ఆవిడ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, మా అమ్మ అదే యాజిటేషన్లో పాల్గొంది, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అని చెప్పేసి అన్నాను. నీకు 2 ఏళ్ళు పట్టిందా అంటే, 2 సంవత్సరాలు కంగనా రనౌత్ ఇక్కడికి వచ్చిందంటే కొన్ని వందల సార్లు వచ్చిండుంటుంది అమ్మాయి ఎయిర్పోర్ట్లోకి. నీకు కనపడలేదా కంగనా రనౌత్, కనపడలేదా? లేదు. నువ్వు అబ్జెక్ట్ చేయాలనుకుంటే నీకు ట్విట్టర్స్ ఉన్నాయి, నీకు మీడియా ఉంది, మీడియాని పెట్టుకొని మా అమ్మ పాల్గొంది, దీన్ని ఎలా మాట్లాడతావు, త్రూ మీడియా ఎందుకు మాట్లాడలేదు? వ్యక్తిగతమైనటువంటి దాన్ని ఏమంటారు అంటే వ్యక్తిగత మర్యాదని హననం చేయటం అంటారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే డిస్రెస్పెక్టబుల్ ఇష్యూస్ చేయటం. ఉమెన్ కాబట్టి కొట్టారు. అదే మ్యాన్ కొట్టి చూడమని చెప్పండి, ఈ పాటికి ఉద్యమాలు లేసాయి, ఇంకోటి లేసాయి. అంటే ఉమెన్ మనసు ఎప్పుడు కూడా సున్నితంగా ఉంటుంది, అవమానాలని తట్టుకోలేదు. సో ఉమెన్ మీదకి ఇది పెట్టరేగిపోయిందంటే దేశంలో ఇంకొంతమందికి లోపల నుంచి కోపాలు వస్తాయి. అలాగే రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడతారు. అంటే ఇప్పుడు దేశంలో అల్లర్లు సృష్టించేయాలి, మోడీ మాకు గిట్టడు కాబట్టి మోడీని దించాలి అని అంటే ఏదో ఒక విధంగా అల్లర్లు క్రియేట్ చేయాలంటే ఇక్కడ అంత ఇదిగా ఎవరినెవడు పట్టించుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి, మా అబ్బాయి న్యూజిలాండ్ వెళ్ళాలి, మా అమ్మాయి ఇంకేదో చేయాలి. అట్లాగే మా అమ్మాయిని ఇంత చదివించుకొచ్చిన లవ్ మ్యారేజ్లు ఎవరినో తీసుకొచ్చి లవ్ మ్యారేజీలు అంటున్నారు, కొలం కాదు. ఈ గోళల్లోనే వ్యక్తిగతమైనటువంటి దీంట్లోనే అలాగే 40,000 నెలకు 40,000 సంపాదించేవాడు కొడుకునికి స్కూల్లో వేయాలంటే 4.5 లక్షలు కట్టాలంటే సంవత్సరం జీతం సమర్పయామి, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలా అని ఒక సగటు పౌరుడు ఈ యొక్క మౌలిక అవసరాలు విద్య వైద్యం అనేటటువంటి వీటిల్ని కొనుక్కునే దిశలోనే వీటి ఖర్చులు మీద పడి వచ్చేటటువంటి ఖర్చులు తీసి సతమతం అయిపోయి కొట్టుకొని చచ్చిపోతున్నాడు. ఇంకా దేశం గురించి ఆలోచించడానికి వాడికి టైం ఎక్కడుందమ్మా? ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి సామాన్యంగా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, వీటిల్లో పోతున్నారు. కాబట్టి ఒక స్థితిని ఎక్కడ గెలకాలో అక్కడ గెలికారు. దేన్ని అంటే పాతబడిపోయిన దాన్ని రాజేశారు, బయటికి తీసి రాజేసి దాన్ని ఈ విధంగా నడిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఇండియన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకటే చెప్తున్నాను తల్లి, ఈ దేశంలో పౌరుడుగా ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు అవసరము నీకు, అలాగే కొన్ని పోరాటాలు అవసరం. పోరాటాల వల్ల, త్యాగాల వల్ల పోరాటాలు ఫలిస్తాయి. అలాగే పోరాటాల వల్ల హక్కులు వర్తించబడతాయి. దాన్ని గెలుచుకునేటటువంటి ఇది చేస్తాం. కాబట్టి ఎవరో చేసేటటువంటి వాటికి ముఖ్యంగా యువతని అలర్ట్ అవ్వమని మాత్రం నేను చెప్తాను. ఈ విషయంలో గుడ్డిగా నమ్మి పోకుండా ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి సిచ్యుయేషన్స్లోకి ఇవన్నీ రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు ఇది దేశాన్ని ఎక్కడికో మళ్ళీ మనం వెనకపోతున్నామేమో అనేటటువంటి సిచ్యుయేషన్లోకి మనం వెళ్ళేటటువంటి ఒక భయాందోళనని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితులు అన్నమాట ఇవి. కానీ ధైర్యంగా అమ్మాయి ఎదుర్కొని నిలబడినందుకు నిజంగా అమ్మాయి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే మనం ఈ సందర్భం. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ గట్టిగా ఉన్నాయంటారు. ఉండాలి, అమ్మాయికి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ధైర్యంగా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది, నేను సేఫ్గా ఉన్నాను. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో అసలు దేశం పరిస్థితి ఏంటి అనేది ఒకటి క్వశ్చన్ వేసింది. అంటే ఇది ఒక విధంగా మంచిగా జరిగిందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఎక్కడో దాన్ని ఏమంటారంటే నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఇది రగులుతుంది, రేపొద్దున ఎలా బ్లాస్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక, ఒక ప్రధానమంత్రికి ఒక హెచ్చరిక, దేశ భద్రతకి ఒక హెచ్చరిక. దేశంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి యువత, ప్రతి మనిషి, ప్రతి పౌరుడు పట్టించుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి స్థితి. అలాగే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి, దేశంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి. ఎవడో ఏదో చెప్తే మనం వెళ్ళిపోవడం, 24 గంటలు యూట్యూబ్లు తిరిగేయటం అనేది కాకుండా కాస్త పేపర్ తిరిగేస్తేనో, కాస్త నాలెడ్జ్ తెలుసుకుంటేనో, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోర్టల్స్ ఉంటాయి వాటిల్లోకి వెళ్ళడమో, అవి ఓపెన్ చేసి అసలు ఏముంది దీంట్లో, ఇది మంచా చెడా అనేటటువంటి ఒక విశ్లేషణ మనం చేసుకొని ఆ దిశగా, అభివృద్ధి దిశగా మనం వెళ్ళాలి. సో జనరల్గా ఫైనల్గా అసలు మీరేం చెప్పబోతున్నారు? లైక్ అంటే ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అనే కంటే కూడా నమ్మ, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, విమెన్ అనేటటువంటి ప్రతి పర్సన్, ఏ రంగంలో ఉన్నటువంటి మహిళకైనా సరే ధైర్యం ఒక్కటే ఉంటే సరిపోదు, చుట్టూ సపోర్ట్ కూడా అవసరం. సో అమ్మాయి పర్ఫెక్ట్గా ఏంటి అని అంటే, ఆ అమ్మాయినే ఉదాహరణగా తీసుకోండి. అమ్మాయికి చెప్పడానికి చాలా ధైర్యం ఉంది, కానీ అమ్మాయికి ఏదన్నా జరిగితే అమ్మాయిని కాపాడడానికి ఒక వ్యవస్థ అవసరం. చక్కగా అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చింది, బీజేపీకి సపోర్ట్ తీసుకుంది, ఎంపీగా గెలిచి ఒక సపోర్ట్ని తీసుకుంది, కాబట్టి షీ సేఫ్ నౌ. అలాగే మిగిలిన ఉమెన్కి కూడా నేను చెప్తున్నా, ధైర్యం ఉంది కదా అని చెప్పేసి అని మీరు ఇష్టం వచ్చేసినట్టు మనం వేదికల మీదకి వచ్చి మాట్లాడే ముందు మనల్ని ఆదుకునేటటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు నిజంగా ఉన్నారా, ఆ వ్యవస్థ బలంగా ఉందా లేదా, మనల్ని ఆదుకుంటారా లేదా అనేటటువంటి ఆ ఒక్క స్థితిగతులను కూడా చూసుకొని ఉమెన్ ముందుకెళ్ళాలనేది మాత్రం నేను కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.